చుట్టూ పర్వతాలు, వాటిని చుట్టుముట్టిన మేఘాలు, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, అందమైన జలపాతాలు, శుభ్రమైన నదులు, సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు, వీటితో పాటు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి ప్రయాణం, కబుర్లు, మెమరీస్. ఇదే ఈ వీడియో మా నాగాల్యాండ్ మేఘాలయ ట్రిప్. టోటల్ 9 days ట్రిప్లో ఫస్ట్ 3 days నాగాల్యాండ్ చుట్టూ ఉన్న ప్లేసెస్ చూసాము. నెక్స్ట్ 6 days మేఘాలయ. మా ఫ్రెండ్ నాగరాజ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సాగిన ఈ బ్యూటిఫుల్, సరదా అండ్ బెస్ట్ ట్రిప్లోని మంచి ఎక్స్పీరియన్సెస్ చూసేద్దామా మరి. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ చూడడం, ఫస్ట్ టైం జిప్ లైనర్ ట్రై చేయడం లాంటి కొత్త ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉన్నాయి. అన్నట్టు మేఘాలయలో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఒక డిఫరెంట్ కల్చర్ గురించి ఈ ట్రిప్లో తెలిసింది. అది మాత్రం వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవో మనకి రైట్ సైడ్లో పక్కనే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చూస్తే చాలా దూరం. ట్రైన్స్ ఉంటాయి కానీ 2 రోజులు పడుతుంది. ఫ్లైట్ అయితే ఒక పోర్ట్లో వెళ్ళొచ్చు, కానీ 2 flights చేంజ్ అవ్వాలి. మార్నింగ్ 6కి హైదరాబాద్ నుంచి కోల్కతాకి ఫ్లైట్, మళ్ళీ కోల్కతా నుంచి నాగాల్యాండ్లో దిమాపూర్ అనే టౌన్కి ఇంకొక ఫ్లైట్ అనమాట. నాగరాజు వాళ్ళు ఉండేది దిమాపూర్ అనే టౌన్ దగ్గర చుంకుదిమా అనే ప్లేస్లో. మేము 11:30 కల్లా దిమాపూర్ రీచ్ అయ్యాము. మాకు చూసారా స్పెషల్ వెల్కమ్, ఎంతమంది బొకేస్తో వెయిట్ చేస్తున్నారో. జస్ట్ కిడింగ్, అప్పుడే ఎవరో విఐపి వస్తున్నారంట, సో వాళ్ళ కోసం అనమాట. ఇంకా నాగరాజు వాళ్ళ పిల్లలు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్తో ఇంటికి వెళ్ళాము. నాగరాజు వాళ్ళది ఎన్ ఫ్యామిలీ అనమాట. నాగరాజు వాళ్ళ వైఫ్ పేరు నిర్మల, ఇంకా పిల్లలు నిశ్చల్, నిహాల్, అందరూ ఎన్స్. నాగరాజు బిర్యానీ స్పెషలిస్ట్ కదా, సో తను మా కోసం టేస్టీ మటన్ బిర్యానీ చేసి పెట్టాడు. ఇంకా ఆ రోజు లంచ్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి నాగాల్యాండ్ ఎన్ఐటీకి వెళ్ళాము. అది చూపించాడు అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, తను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్. నాగరాజు వాళ్ళు ఉండే హౌస్ ఇదైతే ఇటు నాగాల్యాండ్ ఎన్ఐటీ అనమాట. ఇది మొత్తం హిల్ మీదే ఉంటుంది. ఎలాంటి హడావిడి, గోళ లాంటివి ఏం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్. ఇంకా ఈవినింగ్ నూన్ రిసార్ట్కి వెళ్ళాము. అక్కడ లొకేషన్ అండ్ సీనరీస్ చాలా బాగున్నాయి. బోటింగ్ లాంటివి కూడా ఉంటే కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈవినింగ్ త్వరగా చీకటి పడిపోతుంది అనమాట. ఈ స్టేట్స్ ఈస్ట్ సైడ్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ సన్సెట్ అయిపోతుంది. నెక్స్ట్ రోజు నాగాల్యాండ్ క్యాపిటల్ సిటీ అయిన కోహిమా వెళ్ళాము. నాగాల్యాండ్లో చూడడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయి, కానీ రోడ్డు కనెక్టివిటీ అంతగా బాగోదంట. అందుకే నాగాల్యాండ్లో కాకుండా ఎక్కువ డేస్ మేఘాలయలో కవర్ చేసుకునేలాగా పెట్టుకున్నాము. కోహిమాలో హిస్టారికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక డిఫరెంట్ ప్లేస్ చూశాను. అసలు నాకు దీని గురించి ఇంతకు ముందు కొంచెం కూడా ఐడియా లేదు. సో ఫస్ట్ మీకు దాని గురించి చెప్పాలి. అదే కోహిమా వార్ సిమెట్రీ. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపనీస్ వాళ్ళు బర్మా కంట్రీ ద్వారా ఇండియా మీద దాడి చేయడానికి కోహిమా సిటీలోకి ఎంటర్ అయ్యారంట. అప్పుడు ఇక్కడే పెద్ద వార్ జరిగి మొత్తానికి జపనీస్ వాళ్ళని వెనక్కి పంపించేశారు. అప్పుడు ఆ జపనీస్ సోల్జర్స్ని కనుక వెనక్కి పంపకపోయి ఉంటే వాళ్ళు ఇంకా ఇండియాలోకి చొరబడి చాలా నష్టం జరిగేదంట. ఆ వార్లో చనిపోయిన సోల్జర్స్కి గుర్తుగా ఈ వార్ సిమెట్రీని నిర్మించారు. సోల్జర్స్ అందరికీ సమాధులు నిర్మించారు. అది కూడా వాళ్ళ రిలీజియన్ని బట్టి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని పాతిపెట్టారు, హిందూస్ని దహనం చేశారు. ఈ ప్లేస్ కోహిమా సిటీ మధ్యలో ఉంటుంది, హార్ట్ ఆఫ్ ద సిటీ లాగా. మొత్తానికి ఈ ప్లేస్ నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. అక్కడ రాసుంది, ఇంటికెళ్ళి అందరికీ చెప్పండి మీ రేపటి కోసం మా ఈ రోజుని త్యాగం చేస్తున్నాము అని. సో నేను మీ అందరికీ ఈ విషయం షేర్ చేస్తున్నాను. విత్ ఎ బిగ్ సెల్యూట్ టు ఆల్ ద సోల్జర్స్. కోహిమాలో ఇంకా వాళ్ళ కల్చర్ని చూపించే మ్యూజియం ఒకటి చూసాము. నాగాలాండ్లో ఉండేది నాగాస్ అనే ట్రైబ్ అనమాట. సో వాళ్ళ యాన్సిస్టర్స్ టైంలో వాడిన డ్రెస్సెస్, ఆయుధాలు, పరికరాలు లాంటివెన్నో ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇంకా నాగాలాండ్ స్టేట్ యానిమల్ ఈ మిథున్ అనమాట. కౌ, బఫెలో కాదు, కానీ ఆ టైప్లోనే కొంచెం వైల్డ్గా ఉంది. దాని స్టాట్యూస్ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి నాగాలాండ్లో. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కిసామా అనే విలేజ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అని జరుగుతుందంట. రకరకాల ట్రైబ్స్ వాళ్ళ కల్చరల్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ పర్ఫామ్ చేస్తారు. చాలా బాగుంటుందంట. బట్ మేము వెళ్ళినప్పుడు అదేం జరగట్లేదు కాబట్టి జస్ట్ ఆ ప్లేస్ చూసి వచ్చేసాము. తర్వాత కోహిమా క్యాథెడ్రల్ చర్చ్కి వెళ్ళాము. దీని ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. నాగాస్ ట్రైబ్ వాళ్ళ ట్రైబల్ హౌసెస్ని రిజెంబుల్ చేసేలా ఉంటుంది ఈ చర్చ్ ఫేసింగ్.
అండ్ ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. మొత్తం కోహిమా సిటీ అంతా చూడొచ్చు అనమాట. అక్కడ నుంచి అక్కడ చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేసాము. ఆ విధంగా కోహిమా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని ఒక రోజు కవర్ చేసాము. కుకు ఎఫ్ఎం యాప్ నుంచి బడ్జెట్ ట్రావెలింగ్ అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. ట్రావెల్ చేసేటప్పుడు ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి చాలా యూస్ఫుల్ విషయాలు షేర్ చేశారు ఈ ఆడియో బుక్లో. అలానే వీసా లేకుండా ఒక ఇండియన్ విజిట్ చేయగలిగిన దేశాల గురించి చెప్పే ఈ ఆడియో బుక్ కూడా హెల్ప్ఫుల్గా ఉంది. ట్రావెలింగే కాకుండా కుకు ఎఫ్ఎం యాప్లో ఎన్నో విభాగాల్లో ఎన్నో యూస్ఫుల్ ఆడియో బుక్స్ ఉన్నాయి. ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ అంటే ఫుల్ ఆడియో బుక్స్, బుక్ సమ్మరీస్, 15 minutes బైట్స్ని యాడ్స్ లేకుండా ఫ్రీగా వినొచ్చు. జస్ట్ ₹2 కట్ అవుతాయి, మళ్ళీ ఆ ₹2 రిఫండ్ వచ్చేస్తాయి. 7 days తర్వాత సబ్స్క్రిప్షన్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆటోపే ద్వారా ₹99 ఛార్జ్ పడుతుంది. సబ్స్క్రిప్షన్ వద్దు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ మనసుకి నచ్చింది వినండి. నెక్స్ట్ రోజు నాగరాజు వాళ్ళ ఇంటి నుంచి 75 kilometers దూరంలో మాంజా అనే టౌన్ ఉంది. అది అస్సాంలో ఉంది. ఎస్, అంత దగ్గరలోనే అస్సాం బార్డర్ ఉందన్నమాట. సో అస్సాంలో కూడా కాల్ పెట్టాము మేము. అక్కడ లంగ్వాకు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. జనరల్గా వాటర్ ఫాల్స్ అనగానే ఫుల్గా జనంతో రష్గా ఉంటాయి. బట్ మేము వీక్ డే వెళ్ళడం వల్ల మాదే రాజ్యం అన్నట్టుగా అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరి గోళ లేకుండా చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలకి వాటర్లో ఆడుకోవడానికి ఆ రాళ్ల మధ్య చిన్న ఏరియా బాగా సెట్ అయిందనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్గా వాటర్లో ఎంజాయ్ చేశారు. మేము కూడా వాళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. పిల్లలు ఎంగేజ్ అయిపోతే మనం పీస్ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు. సో అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేఘాలయ వెళ్ళాక ఫుడ్ ఎలాగో బయట తినాల్సి వస్తుంది. సో నాగాలాండ్లో ఉన్నప్పుడైనా వీలైనంత ఇంటి ఫుడ్ తింటే బెటర్ అని మార్నింగే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని క్యారీ చేసాము. మ్యాట్స్, కావాల్సినంత వాటర్ క్యాన్లోనే తెచ్చుకొని ఆ చక్కటి నేచర్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. ఈ అరేంజ్మెంట్కి నాగరాజ్కి, నిర్మలకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ వాటర్ ఫాల్ తర్వాత దగ్గరలోనే సిలోని అనే పిక్నిక్ స్పాట్కి వెళ్ళాము. అక్కడ ఇలానే కొండల నుంచి వస్తున్న ఫ్రెష్ ప్యూర్ వాటర్ అనమాట. ఎక్కువ డీప్గా లేకపోవడం వల్ల కిడ్స్ ఆడుకోవడానికి బాగుంది. అలా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేసి ఎంజాయ్ చేసే స్పాట్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్కి ఫ్లైట్లో బయలుదేరాము. ఇక్కడ నుంచి మా ఇద్దరు ఫ్యామిలీస్ వరకు ప్యాకేజ్ లాగా తీసుకున్నాము. 2 కార్స్లో తీసుకెళ్తారు. హోటల్ బుకింగ్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇలా ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మాకు ఏ ప్లేసెస్ ప్లాన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటివి మేము ఆలోచించాల్సిన అవసరం లేకుండా వాళ్ళే చూసుకున్నారు. అండ్ మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇంకా బెస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేశారు. మంచి రూమ్స్ కూడా బుక్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మా ఇష్ట ప్రకారం ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండేలా చూశారు. ఈ ట్రిప్ ఇలా రిలాక్స్డ్గా జరగడానికి ఆ డ్రైవర్ అండ్ వాళ్ళ కంపెనీకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. మీరు ఎవరైనా నార్త్ ఈస్ట్ ట్రిప్కి ప్లాన్ చేస్తుంటే కనుక తప్పకుండా వీళ్ళని కన్సిడర్ చేయండి. అండ్ మాకు 2 కార్స్ బుక్ చేశారు కదా, అయితే 2 different కార్స్లో వెళ్తే మజా ఏముంటుంది. లగేజ్ అంతా ఒక కార్లో పడేసి మేమందరం ఒక కార్లో కూర్చుని వెళ్ళేవాళ్ళం అనమాట. సో షిల్లాంగ్ రీచ్ అయ్యాక షిల్లాంగ్ నుంచి డైరెక్ట్ చిరపుంజి అనే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. దారిలో మావ్రా విలేజ్ దగ్గర ర్యాంకీలియా వ్యూ పాయింట్కి తీసుకెళ్లారు. అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాంటి డేంజరస్గా అనిపించే బ్రిడ్జ్ ఒకటి ఉంది, కానీ చాలా బాగుంది. అండ్ అక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందన్నమాట. ఫుల్ వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. అప్పుడు బాగా క్లౌడీగా ఉండడం వల్ల కెమెరాలో ఫుల్ క్యాప్చర్ అవ్వలేదు. బట్ ఈ ప్లేస్ అయితే మాకు చాలా చాలా నచ్చేసింది. కాసేపు పీస్ఫుల్గా స్పెండ్ చేసి ఈవినింగ్ కల్లా చిరపుంజిలో స్టే చేసే ప్లేస్కి వెళ్ళిపోయాము. అబ్బా, చిరపుంజిలో మేము స్టే చేసిన ప్లేస్ చూడాలి. మౌంటైన్ పైన పీక్లో అనమాట. చుట్టూ అంతకంటే హైట్లో ఇంకేమీ లేవు. ఇక్కడ ఈ పెద్ద రాయి ఒకటి ఉంది కదా, దీన్ని బాగా వాడాం మేము ఫొటోస్ అండ్ వీడియోస్కి. కుందన బొమ్మ సాంగ్ షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇక్కడ షూట్ చేసింది. దీని మీద నిల్చుంటే నైట్ టైం బంగ్లాదేశ్ కనిపిస్తుంది. అంటే లైట్స్ వేసి ఉంటాయి కాబట్టి నైట్ ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట ఆ ఏరియా బంగ్లాదేశ్ అని. 2 nights ఇక్కడ స్టే చేసాము. చాలా నచ్చేసింది. ఇదేం పెద్ద హోటల్ కాదు. ఈ స్టేలో 4 familiesకి సరిపడా 4 rooms ఉన్నాయన్నమాట. ఇంకా డిన్నర్ మనము చెప్పిన దాన్ని బట్టి అప్పటికప్పుడు వేడిగా చేసి పెడతారు. పప్పు, ఆలివ్ ఫ్రై, రోటీ, కర్రీస్ ఉన్నాయి. ఇంకా ఇంటి ఫుడ్ తిన్నట్టుగా హ్యాపీగా తినేసాం ఇక్కడ. అలానే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి పెడతారు. ఇక్కడ ఇడ్లీ, దోశలు ఉండవు కాబట్టి 2 ఆప్షన్స్ అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ లేదా పూరీ కర్రీ.
చిరపుంజి మీకు గుర్తుందా? మనం సోషల్లో దీని గురించి చాలా చదివాము. నాకైతే బాగా గుర్తు. ఇక్కడ అత్యంత వర్షపాతం నమోదవుతుంది అని. ఈ మేఘాలయ అనేదంతా తడి ప్లేస్ అన్నమాట. అంటే రెయిన్స్ చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. నెక్స్ట్ రోజు వాహ్రియు అనే రివర్, దాని మీద రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఈ అందమైన బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. ఇది ఇండియాస్ లాంగెస్ట్ స్టీల్ ఆర్క్ బ్రిడ్జ్ అంట. ప్యూర్ వాటర్తో ఉన్న రివర్, అందమైన బ్రిడ్జ్, వెనకాల కొండలు, అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా పిల్లలు వాటర్లో బాగా ఎంజాయ్ చేశారు. బోటింగ్ కూడా చేశాము. దాని తర్వాత మాస్మాయ్ కేవ్స్కి వెళ్ళాము. మధ్యలో చాలా నేరోగా ఉన్నాయి ఈ కేవ్స్. ఎన్నో సంవత్సరాల క్రితం ఫామ్ అయినవి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కేవ్స్ బయట మంచి సాంగ్స్ లైవ్లో పాడుతుంటే సరదాగా అందరితో కలిసి డ్యాన్స్ చేసాము. ఆ రోజంతా కొంచెం డ్యాన్స్ చేసే మూడ్లో ఉన్నాను అనమాట. ఆ డ్యాన్స్ చేసే మూడు ఆఫ్టర్నూన్ నైట్ వరకు కంటిన్యూ అయింది. ఈవినింగ్ ఖాసీ ట్రైబ్ వల్ల కాస్ట్యూమ్స్ వేసుకున్నాము, నేను, నిర్మల, ఇంకా పిల్లలు. వాటితో కొన్ని స్టెప్పులు, ఇంకా పిల్లలతో చిన్న చిన్న స్కిట్స్ చేయించాము. ఇంకా నైట్కి మేము స్టే చేసిన దగ్గర బాన్ ఫైర్ వేసుకుని బాగా ఎంజాయ్ చేసాము. లైట్ మ్యూజిక్ పెట్టుకుని ఇలా డ్యాన్స్ కూడా చేసాము. ఇంకా ఆ రోజు నైటే లైట్గా వర్షపు చినుకులు పడ్డాయి అనమాట. హోల్ ట్రిప్లో అప్పుడే కొంచెం వర్షం అనేది చూసాం మేము. ఇంకా ఆ రోజు నాగరాజ్ వాళ్ళ అబ్బాయి నిశ్చల్ బర్త్డే అనమాట. ఆ రోజు నైట్ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసాము. మంచి కేక్ దొరకడం అక్కడైతే చాలా కష్టమైంది. ఫైనల్లీ షిల్లాంగ్ నుంచి ఎలాగోలా తెప్పించాము. నెక్స్ట్ రోజు ఆర్వా లుమ్షినా కేవ్స్కి వెళ్ళాము. ఈ కేవ్స్ చుట్టూ థిక్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ కేవ్స్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి దారి చాలా బాగుందన్నమాట. కొండ అంచున నడిచే దారి ఉంటుంది. సైడ్ అంతా మంచి వ్యాలీస్, మౌంటైన్స్, ఇంకా వాటర్ ఫాల్ వ్యూస్ చూడొచ్చు. ఇక్కడ ఈ సైన్ చూసారా? నిజంగానే బర్డ్స్, ఇన్సెక్ట్స్ సౌండ్స్ భలే ఉన్నాయి అక్కడ. ఏ సౌండ్ లో ఉంది? అవునా? లైమ్ స్టోన్ ఫార్మేషన్, ఇంకా ఫిష్ బోన్స్, షెల్స్, ఫాజిల్స్ ఈ కేవ్స్లో చూడొచ్చు. ఆర్యాకి కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయడం బాగా నచ్చింది. ఇంకా వెళ్దాం అని బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. నెక్స్ట్ మేఘాలయలో మోస్ట్ స్పెషల్ ప్లేసెస్ ఏంటంటే లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అన్నమాట. రివాయి అనే విలేజ్లో ఉన్న అలాంటి ఒక బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. ఒక 1 కిలోమీటర్ వాక్ అండ్ స్టెప్స్ ఉంటాయి. అసలు ఆ విలేజ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఏంటంటే రూట్స్ని అటువైపు ఒడ్డుకి లాగి అక్కడ పెరిగి బలపడేలాగా చేస్తారనమాట. సో అది ఒక బ్రిడ్జ్లా ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కొన్ని ఇయర్స్ పడుతుంది. డబుల్ రూట్ బ్రిడ్జ్ అని ఇంకోటి ఉంది. అది చాలా ఫేమస్, కానీ అది చూడడానికి వెళ్ళాలంటే అరౌండ్ 3000 స్టెప్స్ దిగాలంట. చాలా ట్రెక్కింగ్ ఉంటుందంట. సో పిల్లలతో కష్టమని వెళ్ళలేదు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూసే మేము చాలా సాటిస్ఫై అయ్యాము. బ్యూటిఫుల్ నేచర్ని మనిషి వాడిన విధానం చాలా బాగా నచ్చింది. తర్వాత మాకు మ్యామిల్ నాంగ్ అనే విలేజ్ దగ్గర స్టే ఇచ్చారు. ఒక నైటే ఉన్నాము ఇక్కడ. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ మ్యామిల్ నాగ్ విలేజ్కి వెళ్ళాము. ఇది ఏషియాలో క్లీనెస్ట్ విలేజ్. దీన్ని గాడ్స్ ఓన్ గార్డెన్ అని అంటారంట. ఇక్కడ ఎప్పటికప్పుడు స్ట్రీట్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు. చాలా నీట్గా ఉంచుతారు. ఇంక ఇక్కడ స్కై వ్యూ అని వ్యూ పాయింట్కి వెళ్ళాము. 85 ఫీట్ హైట్లో ఉంటుంది. మొత్తం బ్యాంబూతోనే చేశారు. పైకి వెళ్ళాక వ్యూ చాలా బాగుంది. మేఘాలయలో ఈ విలేజ్ అనే కాదు, చాలా వరకు చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకెక్కడికి వెళ్ళినా పే అండ్ యూజ్ బాత్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. చాలా నీట్గా ఉంటాయి. సో ఈ ట్రిప్లో మాకు అదొకటి చాలా కన్వీనియంట్గా అనిపించింది. తర్వాత ఇంకొక సూపర్ ఎక్స్పీరియన్స్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ చూడడం. ఇండియా దాటి వేరే కంట్రీస్కి చాలాసార్లు వెళ్ళాము, అది వేరే ఎక్స్పీరియన్స్. బట్ ఇలా బార్డర్ దగ్గర నిల్చుని చూడడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్లీ కంట్రీస్ కాబట్టి ఇలా ప్రశాంతంగా నిల్చుని చూడగలుగుతున్నాము. కానీ ఏ పాకిస్తాన్ లాంటి బార్డర్స్ దగ్గర అయితే ఇలా అసలు నిల్చోలేము. ఇదిగో ఇది ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఫ్రెండ్లీ గేట్ అన్నమాట. ఇక్కడ ఇండియా, ఇటు పక్క చూస్తే బంగ్లాదేశ్. ఇక్కడ ఫ్లాగ్స్ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ డాకీ రివర్కి వెళ్ళాము. దీనిలో వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి. ఏషియాలో క్లీనెస్ట్ రివర్గా పేరుందంట. ఈ రివర్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరే ఉంది. సో ఇటు సైడ్ అంతా బంగ్లాదేశ్ అన్నమాట. సో మేము ఆల్మోస్ట్ బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చాము. దాని తర్వాత క్రాంక్ షూరీ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ జిప్ లైనింగ్ ఉందన్నమాట 2 హిల్స్ మధ్యలో.
నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎక్కువ డిస్టెన్సే ఉంది, బట్ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అలానే ఆర్య చేత కూడా ట్రై చేయించాము. ఫస్ట్ వద్దు అన్నాడు, కానీ డూ ఇట్ ఎనీవే మంత్రతో ఒప్పించాము. బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర కూడా కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ డే షిలాంగ్లో ఉన్న ఫేమస్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ 3 లేయర్స్గా ఉంటాయి. చాలా చాలా బాగుంది. మిస్ అవ్వకూడని వాటర్ ఫాల్స్ ఇవి. అసలు ఈ ట్రిప్లో మేము చాలా ఓల్డ్ పీపుల్ని అబ్జర్వ్ చేసాము. నడవడం కూడా కష్టంగా ఉన్న వాళ్ళు కూడా ఇన్ని స్టెప్స్ ఎక్కి దిగి మరీ ఈ ప్లేసెస్ చూస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళ ఓపిక చూసి. దాని తర్వాత ఇంకా లాస్ట్ ప్లేస్, బట్ ద బెస్ట్ ప్లేస్, లాట్లమ్ క్యాన్యాన్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇది చాలా పెద్ద ప్లేస్. ఒకవైపు చూస్తేనేమో కనిపించేంత దూరం వరకు పచ్చటి నేల, ఇంకో వైపు చూస్తే కొండలు, లోయలు. చాలా మంచి వ్యూ. ఇక్కడ ఎండగా ఉన్నా చాలా చల్లగా ఉంది. మేమైతే ఈ ప్లేస్లో ఒక 4 hours కంటే ఎక్కువ స్పెండ్ చేసాము. అసలు బోర్ కొట్టలేదు. బాగా ఎంజాయ్ చేసాము. వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా పీస్ఫుల్గా స్పెండ్ చేసాం కూడా. పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకున్నారు. అసలు పిల్లల్ని మాత్రం మెచ్చుకోవాలి. మా ఈ ట్రిప్లో మమ్మల్ని అస్సలు విసిగించకుండా వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు. నేచర్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఇలా ట్రిప్స్కి వెళ్ళాలి అంటే నా మెయిన్ మోటివేషన్ ఆర్య గురించే ఉంటుందన్నమాట. మనకి రెగ్యులర్గా ఉండే రొటీన్ లైఫ్ కాకుండా ఇలా ట్రిప్స్లో స్క్రీన్స్కి దూరంగా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ట్రిప్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అలానే ఫుడ్ కూడా జంక్ ఫుడ్ ఏమీ పెద్దగా పెట్టలేదు. మెయిన్ మీల్స్ కాకుండా ఇంకా స్నాక్స్ అంటే ఏ జంక్ ఫుడ్ పెట్టకుండా మ్యాక్సిమం అక్కడ దొరికే ఫ్రెష్ ఫ్రూట్సే పెట్టాము. మేము కూడా అవే తిన్నాము. ఇంకా లాస్ట్ డే వచ్చేసరికి చాలా దిగులు వచ్చేసింది. మా బ్రెయిన్స్కి రోజు లేవడం, రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూసి రావడం, ఇదే రొటీన్ అయిపోయింది అనమాట కొన్ని రోజులుగా. సో సడన్గా ఇంకా వెళ్ళిపోవాలి అంటే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. బట్ తప్పదు కదా. ఫస్ట్ నాగరాజ్ వాళ్ళు దిమాపూర్ వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్లైట్ తర్వాత కోల్కతాకి మా ఫ్లైట్ అనమాట. సో ఫైనల్లీ హైదరాబాద్ చేరుకున్నాము. హైదరాబాద్ వచ్చాక కూడా నా బ్రెయిన్ ఇంకా కొన్ని డేస్ ఆ ట్రిప్ ట్రాన్స్లోనే ఉంది. అవే ప్లేసెస్ గుర్తొస్తూ ఉన్నాయి, అవే కలల్లో వస్తూ ఉన్నాయి. సో అదండి మా బ్యూటిఫుల్ ట్రిప్. దీన్ని మీ అందరితో షేర్ చేసుకోవడంతో ఇంకా మంచి మెమరీగా మిగిలిపోయింది. మీకు ఈ ట్రిప్లో ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీరు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మేఘాలయలో డిఫరెంట్ ట్రెడిషన్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ ఉండే మల్టిపుల్ ట్రైబ్స్ మ్యాట్రిలీనియల్ సొసైటీ ఫాలో అవుతారంట. అంటే ఆస్తులు, వంశం ఇలాంటివి జనరల్గా మనకి ఫాదర్ సైడ్ నుంచి వస్తాయి కదా, ఇక్కడ మాత్రం మదర్ సైడ్ నుంచి. వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు ఫ్యామిలీలో ఉన్న లాస్ట్ కూతురికి వెళ్తుందంట. ఇంకా పేరెంట్స్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా ఆమెదే అంట. ఇంకా మ్యారేజ్ అయ్యాక అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళడం కాదు, అబ్బాయే అత్తగారింటికి వస్తాడంట. పిల్లలకి ఇంటి పేరు మదర్ నుంచి వస్తుంది, ఫాదర్ నుంచి కాదు. ఇంకా ఆడపిల్లలు పుట్టకపోతే వాళ్ళు దత్తత తీసుకుంటారంట. ఇంకా అబ్బాయిలు పుడితే సింపుల్గా యాక్సెప్ట్ చేస్తారు, కానీ అమ్మాయిలు పుడితే మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారంట. భలే డిఫరెంట్గా ఉంది కదూ. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషనే కాదు, నువ్వు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని కోరుకునేవారు, నిన్నుగా యాక్సెప్ట్ చేసేవారు, నీ స్మైల్ కోసం ఏమైనా చేసేవారు కూడా ఫ్యామిలీయే. సో అదండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.